సో ఈ యొక్క 38వ కీర్తన మనం చూసినట్లయితే దావీదు భక్తుడు తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ పాపం యొక్క పర్యవసానము తన జీవితంలో ఎంత తీవ్రంగా ఉందో అది దేవునికి చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయాన్ని తను ఆశిస్తూ ఉన్నాడు. సో మొట్టమొదటిగా చూసినట్లయితే మొదటి 4 వచనాల్లో మనకేం కనిపిస్తుందంటే డేవిడ్స్ సిన్, దావీదు యొక్క పాపం ఏంటో కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, తను ఎంతో దుఃఖంలో ఉన్నట్టు కనిపిస్తుంది. రెండవది, తన చుట్టూ అనేక మంది శత్రువులు తనను నిర్నిమిత్తముగా నిర్హేతుకముగా తను మేలు చేసినా కానీ కీడు అనుభవిస్తూ ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో తను ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. రెండవది, ఒకవైపు తను ఎందు నిమిత్తమై ఈ పరిస్థితి తనకు వచ్చిందో కూడా తనకు అర్థమవుతుంది. ఎందుకంటే నా పాపము నా దోషం అని యథార్థంగా దాని యొక్క రెస్పాన్సిబిలిటీ తనే తీసుకుంటున్నాడు. సో తనకు అర్థమవుతుంది తను దేవునికి అవిధేయుడయ్యాడని. రెండవది, తనకు అర్థమవుతుంది ఈ అవిధేయత వలనే నా చుట్టూ ఉన్నటువంటి శత్రువులు, ఈ శ్రమ, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా కారణమని. మరి ఈ పరిస్థితుల్లో నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలను? ఎవరు నన్ను విడిపిస్తారు? ఎవరు నాకు సహాయం చేయగలుగుతారు అంటే అల్టిమేట్గా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దీన్ని పెనిటెన్షియల్ సామ్స్ అంటారు. అంటే తన యొక్క పాపములు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ దేవుని సహాయమును వేడుకునేటటువంటి కీర్తనలు. సో కీర్తనలు అనేవి అన్ని భావోద్రేగాలు కూడా కలిగినవిగా ఉంటాయి. సంతోషముగా పాడిన కీర్తనలు ఉన్నాయి, జిబులియంట్ సామ్స్. దుఃఖముతో పాడినటువంటి కీర్తనలు ఉన్నాయి, లెమెంట్ సామ్స్. దేవుని రాకడ గురించిన నిరీక్షణతో పాడిన సామ్స్ ఉన్నాయి, మెస్సియానిక్ సామ్స్. బోధించేటటువంటి ఇన్స్ట్రక్టివ్గా బోధతో కూడినటువంటి కీర్తనలు ఉన్నాయి, అవి విజ్డమ్ సామ్స్ అంటారు. అంతేకాకుండా దేవుడు చేసినటువంటి మేలులను బట్టి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ పాడినటువంటి కీర్తనలు ఉన్నాయి, థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్. సో దేవుని మందిరానికి వెళ్తూ యాత్ర చేసుకుంటూ వాళ్ళందరూ ఏకముగా కలిసి పాడిన కీర్తనలు ఉన్నాయి, వాటిని సామ్స్ ఆఫ్ ఎసెంట్ అంటారు, అంటే యాత్ర కీర్తనలు. సో ఈ విధముగా మనము కీర్తనలో అన్ని సందర్భాలకి సరిపోయినటువంటి అన్ని పరిస్థితుల్లో వాళ్ళు పాడుకున్నటువంటి కీర్తనలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేటటువంటి కీర్తన ఏంటంటే పశ్చాత్తాప కీర్తన. అంతేకాకుండా ఇక్కడ దేవుణ్ణి ఆయన దేనిని బట్టి స్తుతిస్తున్నాడంటే దేవుని యొక్క డిసిప్లిన్ బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. హీఈస్ వర్షిపింగ్ గాడ్ బికాజ్ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ డిసిప్లిన్, ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్ట్. ఆయన చూస్తూ అలా ఊరుకుండడు. మనల్ని మన యొక్క అవిధేయతలో మన యొక్క పరిస్థితిలో ఆయన విడిచిపెట్టడు. తాను ప్రేమించే తండ్రి తన కుమారుని గద్దించినట్లు దేవుడు మనల్ని గద్దించి హెచ్చరించి దండన చేస్తాడు, డిసిప్లిన్ చేస్తాడు. ఆ డిసిప్లిన్ మన జీవితంలో క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది, పరిశుద్ధ జీవితంలోకి నడిపిస్తుంది. తిరిగి మరలా పడిపోయిన స్థితిలో నుంచి లేచి దేవుని దగ్గరికి వెళ్ళి పునర్నిర్మాణం, రెస్టోరేషన్లోనికి నడిపిస్తుంది. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని శిక్షించినప్పుడు, క్రమశిక్షణ చేసినప్పుడు దేవుని స్తుతించాలి. ఈ కీర్తన మనకు అదే నేర్పిస్తూ ఉంది. రైట్, రండి. యెహోవా కోపోద్రేకము చేతనను గద్దింపకము, నీ ఉగ్రత చేతనను శిక్షింపకము. నీ బాణము నాలో గట్టిగా నాటి ఉన్నది, నీ చేయి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పాపము అన్నాడు, దోషము అని తన యొక్క పరిస్థితిని ఒప్పుకుంటున్నాడు. పాపము, దోషము, అతిక్రమము 3 మాటలు ఉపయోగించబడ్డాయి. పాపము అంటే దేవుడు నియమించినటువంటి ఆ యొక్క స్టాండర్డ్కి తగినట్టుగా జీవించలేకపోవటం, మిస్సింగ్ ద మార్క్ అన్నారు. దోషము అంటే దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క క్రమాన్ని మీరటం. అతిక్రమము అంటే
దేవుడు వద్దు అన్నటువంటి పనిని చేయటం, క్రాసింగ్ ద బౌండరీస్. సో ఇవి మూడు కూడా ఇక్కడ దావీదు భక్తుడు తన జీవితంలో ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాడు. 51వ కీర్తనలో కూడా ఈ మూడు మాటల్ని తను ఉపయోగిస్తాడు బెత్షెబా విషయంలో తాను చేసిన పాపాన్ని బట్టి. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మన దేవుడు ఎవరంటే కోపగించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడు, మన ఎడల జాలిని కనికరమును దయను చూపించేవాడు అనేది ఎంత వాస్తవమో, అంతేకాకుండా ఆయన కోపించువాడు అనేది కూడా అంతే వాస్తవము. ఈజ్ అ గాడ్ ఆఫ్ వ్రాత్, దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత అనేటువంటి మాట దేవుని ఎరగని అన్యజనుల వారి గురించినటువంటి డిస్క్రిప్షన్లో వాడబడింది. దేవుని యొక్క కోపము అనేటువంటి మాట దేవుని బిడల విషయంలో ఉపయోగించబడింది. wrath produces judgment and destruction. దేవుని యొక్క యాంగర్ ప్రొడ్యూసెస్ డిసిప్లిన్, రైచియస్ డిసిప్లిన్. కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన మీద కోపగించాడు. దేవుడు కోపగిస్తే ఏమవుతుందంటే, ఆశీర్వాదానముకు కారణమైనటువంటి ఆయన హస్తము, బ్లెస్సింగ్కి కారణమైనటువంటి ఆయన హస్తమట ఇప్పుడు ఆయన మీద బరువుగా, భారముగా, మోయలేనిదిగా ఉంటుందట. దేవుడు తన యొక్క హస్తమును పైకెత్తినప్పుడు అది ఆయన కనికరముతో గనక తన చేతిని పైకెత్తితే అది దేని కొరకండి? మనకి నిరీక్షణ ఆధారమైనది. ఆయన కోపముతో గనక తన చేయి పైకెత్తాడా, దెర్ ఈస్ సంథింగ్ దట్ యూ కెనాట్ బేర్. అందుకని అంటున్నాడు, ఆయన కోపాన్ని ఎవడు కూడా తాళలేడు. దేవుని చేతిలో పడుట బహుభయంకరము అంటున్నాడు. భక్తుడైన దావీదు తన జీవితంలో ఈ అనుభవాలు ఎరుగును. ఏ విధంగా తన అవిధేయుడైనప్పుడు దేవుడు తన చేతిలోకి తీసుకున్నాడు. అండ్ హీ డిసిప్లిన్డ్ హిమ్ లైక్ ఎనీథింగ్, అండ్ దట్ డిసిప్లిన్ వాజ్ సో సివియర్. ఎంత సివియర్గా ఆయన డిసిప్లిన్ చేశాడంటే, తన యొక్క లైఫ్లో తను దేవునికి ఇటర్నల్ గ్రేట్ఫుల్గా ఉన్నాడు. ప్రభా, ఆ రోజు నువ్వు మౌనంగా నన్ను దాటిపోయి ఉంటే నా బ్రతికేమైండేది? నా తాను ప్రవక్తను పంపించకుండా, నన్ను గద్దించకుండా నన్ను వదిలేస్తే నా బ్రతికేమైపోయిండేది? లేకపోతే నీవు నన్ను డిసిప్లిన్ చేయకపోతే నా జీవితంలో నేను ఈ ఆశీర్వాదాన్ని పొందుకునేవాడిని కాదు అని ఆయన తన యొక్క అనుభవాల్ని కీర్తనలాగా పాడుకుంటున్నాడు. సో కాబట్టి నా పాపమును బట్టి ఎముకల్లో స్వస్థత లేదు, అంతేకాకుండా నా దోషమును బట్టి. 5వ వచనం చూసినట్లయితే ఆయన సారో ఎట్లా ఉందో చెప్తున్నాడు. మూర్ఖత కలిగి నా గాయములు, మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. సో దిస్ ఈస్ అ ఇమేజ్, పోర్ట్రైట్ ఆఫ్ ఎ సిన్ఫుల్ నేచర్. పాప స్వభావాన్ని పోర్ట్రే చేస్తున్నటువంటిది. అంటే శరీరం అంతా కూడా గాయాలు, ఆ గాయాలన్నీ కూడా స్రవిస్తూ భయంకరమైనటువంటి దుర్వాసన కొడతా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? లెప్రసీ అంటే ఏమంటారు? కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగాన్ని పోల్చి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. శరీరం అంతా కూడా ఇదిగో దుర్వాసనతో నేను పడి ఉన్నానని అంటే ఇట్ ఈస్ నాట్ లిటరల్ మీనింగ్, ఏదో శరీరానికి గాయాలని ఆ గాయాలన్నీ కంపు కొడతా ఉన్నాయని కాదు. కానీ తన పాపాన్ని దేవుని యొక్క పరిశుద్ధత వెలుగులో చూసినప్పుడు ఆయనకేమనిపిస్తుంది అంటే, నా జీవితం అంతా కూడా భయంకరమైన దుర్గంధముతో కూడినటువంటి గాయాలు కలిగినటువంటి శరీరంలాగా కనిపిస్తూ ఉంది. చూసారా, పాపము ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తిని తీసుకెళ్తుందో. క్రీస్తుకు పరిమళ వాసనగా ఉండాల్సినటువంటి మన జీవితాలు లోకానికి దుర్వాసనగా, దేవుని ఎదుట దుర్గంధముతో కూడిందిగా పాపము ఒక వ్యక్తిని చేసి పడేస్తుంది అక్కడ. అది ఎప్పుడు మనకు అర్థమవుతుంది? దేవుని పరిశుద్ధత అనే వెలుగులోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది. దేవుని వాక్యపు వెలుగు మన హృదయంలో ప్రకాశించినప్పుడు తెలుస్తుంది. దేవుడు గద్దింపునకు మనం లోబడినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈవెన్ టుడే మన హృదయంలోనికి మన జీవితాల్లోనికి తొంగి చూసినట్లయితే మనకు కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభువా, మా జీవితాలు ఏంటి పరిస్థితి? ఇది దుర్గంధంతో కూడినటువంటి బ్రతుకులా కనిపిస్తూ ఉంది. మా యొక్క అంతరంగికమైనటువంటి ఆలోచనల్లో, ఉద్దేశాలలో, అంతరంగములో ఉన్నటువంటి మా యొక్క జీవితాన్ని చూస్తా ఉన్నప్పుడు ఇదిగో అది దుర్గంధము. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.
నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేనే లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, మనోవేదన బట్టి కేకలు వేయిచున్నాను. వాట్ ఎ ఆఫుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. పాపము యొక్క పర్యవసానము ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఈ డిస్క్రిప్షన్ మనకు వివరిస్తూ ఉంది. చూడండి, శ్రమ. రెండవది, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై ఉన్నాను, నా శరీరంలో ఆరోగ్యం ఎంత మాత్రము లేదు, నేను సొమ్మసిల్లిపోయి ఉన్నాను, బహుగా నలిగిపోయి ఉన్నాను, మనోవేదన చేత నేను కేకలు వేయిచున్నాను. ఎటట కేకలు వేస్తాడట. చూసారా? అయితే 9వ వచనం చూడండి, ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. ఆ అభిలాష ఏంటట? దావీదు ఏమంటాడంటే, ప్రభువా నేను అవిధేయుడని అయిపోయాను, వాస్తవమే. నేను మూర్ఖత కనపరిచాను, అది కూడా వాస్తవమే. నా పాపము, నా దోషము, దానివల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్స్, పర్యవసానము, అది కూడా వాస్తవమే. కానీ నా హృదయ అభిలాష ఈ లోకములు ఎవ్వరికి తెలియదు ప్రభువా, నీకు తెలుసు. ఏంటి ఆయన అభిలాష? ఏంటి ఆయన హృదయంలో ఉన్నటువంటి డిజైర్ అంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నాడు, తిరిగి మరలా రెస్టోర్ అవ్వాలనుకుంటున్నాడు, తిరిగి మరలా ఆ నూతన ఆనందము, పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ఆత్మలో ఆనందము, ఆ ఆరాధన, దేవునితో ఆ సాన్నిహిత్యము, తిరిగి ఆ రెస్టోరేషన్ని, దేవుని యొక్క క్షమాపణని, ఆయన కనికరాన్ని కోరుకుంటున్నాడండి. ఎందుకంటే విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయవాడు కాదు. ఈ సంగతి దేవుడికి తెలుసు. చాలాసార్లు మన యొక్క జీవితంలో మనతో ఉన్న సమస్య ఏంటంటే, దావీదులాగా మనం కూడా అనేక సార్లు అనేక అవిధేయతలు చేసి ఉండొచ్చు, మనము కూడా మూర్ఖత కనపరిచిన వారుగా ఉండుండొచ్చు, మన యొక్క నిర్ణయాలు అనేక సార్లు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మన జీవితంలో కూడా తీసుకుని వస్తూ ఉండొచ్చు. కానీ ద డిఫరెన్స్ బిట్వీన్ డేవిడ్ అండ్ అస్ ఈస్, దావీదు మొట్టమొదటగా తన పాపానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఆ పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేయట్లా, జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లా. చాలాసార్లు దేవుడు గద్దించినప్పుడు, దేవుని సేవకులు గద్దించినప్పుడు మనము చూపించేటటువంటి మూర్ఖతకు డబుల్ మూర్ఖత ఏంటంటే, పాపమునకు రెస్పాన్సిబిలిటీ తీసుకోమనం, జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాము. నేనే చేస్తున్నానా, అందరూ చేయట్లేదా? ఈ ప్రపంచంలో అలాంటి వాడిని ఎవడు బాగు చేయలేడు. నేనే చేస్తున్నానా, ఇది అందరూ చేయట్లేదా? అలాంటి వాళ్ళని ఎవరు బాగు చేయలేరు ఈ భూమి మీద. దే కెన్ నెవర్ రెస్టోర్ బ్యాక్. అందరి సంగతి ఏమో నాకు తెలియదు ప్రభా, నా బ్రతుకైతే ఇలా ఉంది. అది రైట్ యాటిట్యూడ్, రైట్ అభిలాష. రెండవది, ఇది చేసిన మాట వాస్తవమే, కానీ కారణం నేను కాదు, పలానా వాళ్ళు అని ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం అనేది టేకింగ్ రెస్పాన్సిబిలిటీ కాదు. దావీదు దగ్గరికి నాతన ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు, మేము పాపము చేసి అనలా, పొరపాటు అయిపోయింది, ఏదో ఆ టైంలో ఉపేక్షించు అంట్లా. He took 100% responsibility, saying that I have sinned. నేను పాపము చేసి తిని. That's it. Full stop. Period. No explanation, no justification, no further discussion. నేను పాపము చేసి తిని. That's all. ఉందా ఆ విధమైనటువంటి అభిలాష, ఆ విధమైనటువంటి ఇంటిగ్రిటీ? పాపం ఒప్పుకునే విషయంలో కూడా ఆ యథార్థత మనం కనపరచగలుగుతున్నామా? దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ఎవరిని కనికరిస్తాడయా, దేవుడు ఎవరిని మరలా తిరిగి రెస్టోర్ చేస్తాడా అంటే, ఈ విధమైనటువంటి యథార్థ హృదయంతో దేవుని దగ్గరికి వచ్చే వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆయన కనికరిస్తాడు, తిరిగి మరలా రెస్టోర్ చేస్తాడు. అలాంటి వారి జీవితాలు అనేక మందికి సాక్ష్యార్థంగా ఆయన వాడుకోగలడు భవిష్యత్తులో. He has taken complete responsibility of his sin. రెండవది, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తను యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. మూడవది చూసినట్లయితే, దేవుని మనస్సును, దేవుని హృదయాన్ని ఎరిగిన వాడిగా తన హృదయాన్ని దేవునికి చెప్పుకుంటున్నాడు. అయా, నీవు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యం చేసే దేవుడవు కాదు. మరి దీనివల్ల నా శత్రువులు
చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ కూడా, లోకమంతా కూడా తనని కాకులు పొడిచినట్టుగా పొడుస్తుందట. అనేక రకాలైనటువంటి మాటలు వినాల్సి వస్తుంది. మరి ఏంటయ్యా అంటే, ఆ మాటలన్నిటికీ నేను చెవిటివాడిని అయిపోయాను అన్నాడు. మరి ఇట్లా మాట్లాడుతున్నారు కదా, తిరిగి ఇంకేం నువ్వు మాట్లాడవా అంటే, ఆ వాళ్ళకి నేను మూగవాడి వంటి వాడిని అయిపోయాను అంటున్నాడు. I became like a deaf man, I became like a dumb man. I have nothing to speak. ఎందుకు ఆ స్టేట్లోకి వెళ్ళిపోయాడు? మాట్లాడలేక కాదు, రియాక్ట్ అవ్వలేక కాదు, లేకపోతే ఆ మాటలన్నిటికీ కూడా సమాధానం చెప్పలేక కాదు, అధికారం లేక కాదు. ఎందుకయ్యా అంటే, టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ సిన్. జాగ్రత్తగా వినండి. ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తాం మనం, అది లోకము దృష్టిలో ఒక భయంకరమైనటువంటి పాపంలాగా అందరూ ప్రొజెక్ట్ చేయొచ్చు. ఆ టైంలో చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? గిల్ట్ని, అపరాధ భావాన్ని పెంచేసుకుంటాం హృదయంలో. రెండవది, మనుషులకు మనం దూరం అయిపోతాం, సహవాసానికి దూరం అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. ఒక రకమైనటువంటి కఠిన హృదయాన్ని, రెసెంట్మెంట్ని బిల్డ్ చేసుకుంటాం. ఏంటంటే, ఇంత చిన్న పొరపాటుకి ఎంత నిందేస్తారా నా మీద. డేవిడ్ అలాంటి హృదయం కలిగి ఉండట్లా. లెట్ గాడ్ అలౌ దిస్, ఐ విల్ గో త్రూ ఇట్. వినపడుతున్నాయి ఆ మాటలు, వినపడుతున్నాయి, కానీ నేను రియాక్ట్ అవ్వను. వినపడుతున్నాయి ఆ మాటలు, వినపడుతున్నాయి, కానీ నేను మళ్ళీ తిరిగి ఒక మాట కూడా మాట్లాడను. దట్ ఈస్ ద బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్. విరిగి నలిగిన హృదయం అంటే అది, మెత్తని హృదయం అంటే అది. ప్రియులారా, జాగ్రత్తగా ఈ సెన్సిటివిటీని మనం అర్థం చేసుకోవాలి. అది దేవుని హృదయానుసారమైన మనస్సు అంటే అది. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను చెమిటివాడునైనట్టు నేను వెనకై ఉన్నాను, మూగవాడునైనట్టు నోరు తెరుచుట మానితిని, నేను వినలేని వాడినైతిని, ఎదురు మాట్లాడలేక లేని వాడినైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. వాట్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండి. వాట్ ఎ మ్యాన్ ఆఫ్ బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్. విరిగి నలిగిన హృదయం అంటే పాపానికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం అంటే, దేవుని దగ్గర మన హృదయాన్ని కంప్లీట్గా పరిచి, ప్రభువా ఇది వాస్తవం, ఈ నిందకు నేను అర్హుణ్ణి, అలాంటి నా మాటలు బాణాలా గుచ్చుకుంటున్నాయి, కానీ వాస్తవమే ఇది, నేను ఇంకేం తిరిగి మాట్లాడను, వాటిని నేను రెస్పాండ్ అవ్వను, నేను జస్టిఫై చేసుకోను. మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? మనకు ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని, చూసావా అన్న, చూసావా అక్క, నన్ను ఎలా టార్గెట్ చేశారో, నా బ్రతికేమైపోయిందో అని మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల యొక్క పిటీని సంపాదించుకుంటాం. డేవిడ్ అది కూడా చేయట్లేదట. ఏమంటున్నాడు ఇక్కడ? నీ కొరకే నేను కనిపెట్టి ఉన్నాను. దట్స్ ఇట్. నీ కొరకే నేను కనిపెట్టి ఉన్నాను. లార్డ్, ఐఎమ్ వెయిటింగ్ ఇన్ యువర్ ప్రజెన్స్. నీ సన్నిధికి వచ్చి నీ దగ్గర కనిపెట్టినాను. నువ్వే నన్ను మళ్ళా తిరిగి రెస్టోర్ చేస్తావు, నీవే తిరిగి మరలా పునర్నిర్మాణం చేస్తావు. ఇదిగో వాడిపోయినటువంటి చెట్టును మరలా చిగురింపు చేసేది నీవే. క్షమాపణ అంటూ దొరికితే నీ దగ్గరే నాకు దొరుకుతుంది. మనుషుల దగ్గరికి నేను వెళ్ళను, వాళ్ళ దయను నేను కోరుకోను, నీ దగ్గరికి వస్తున్నాను, నీ దగ్గరే నేను కనిపెట్టుకొని వచ్చినాను. అంతేకాకుండా నా కాలు జారినట్లా వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొని వచ్చినాను. ఒకవేళ నా కాలు జారితే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ నేను తిరిగి మళ్ళీ మాట్లాడాను అనుకోండి, ఏమో చెప్పండి. ఒకవేళ నేను తిరిగి మరలా రెస్పాండ్ అయ్యాను అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందో తెలుసా? నేను మరి ఎక్కువ అతిక్రమంలో పడిన వాడను అవుతాను. నేను మరి ఎక్కువ అని ఎదుట నేను వేషధారిని అవుతాను. కాబట్టి శత్రువు మరి ఎక్కువ అతిశయించడానికి అవకాశం ఇచ్చిన వాడిని అవుతాను. గమనించారా? ఎప్పుడన్నా ఇలాగా
మాటలాడలేకపోయిన వాడిగా, మూగవాడిగా, వినలేనటువంటి వాడిగా, చెమిటివాడిగా అయినటువంటి సందర్భాలు మన జీవితాలు ఏమైనా ఉన్నాయా? ఏం మాట్లాడినా కానీ నేను మౌనంగానే ఉంటాను. ఎందుకంటే నేను చేసిన అతిక్రమము, దోషము, నా బుద్ధి లేనితనము వాస్తవమే. వాట్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండి ఇది. వాట్ ఎ మ్యాన్ ఆఫ్ బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్. అండ్ దట్ ఈస్ ద హార్ట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్. అలాంటి హృదయాన్ని దేవుడు చూస్తున్నాడండి. అలాంటి వారిని ఈ భూమి మీద పొరపాటు చేయని వాళ్ళు ఎవడు లేడు. అవిధేయులు కాని వారు ఎవరు లేరు. పాపం చేయని వారు ఎవరు లేరు. కానీ దావీదు జీవితానికి, మన జీవితానికి ఈ కీర్తన మనకు చూపిస్తున్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ద వే వి రియాక్ట్ అండ్ రెస్పాండ్ టు దట్ సిచ్యువేషన్. నిందలు వచ్చినాయి ఆయనకి. మనుషులందరూ చుట్టూ ఆయన్ని నానా మాటలు అంటున్నారు. చెవిటివాడిని అయిపోయాను, మూగవాడిని అయిపోయాను. నా అభిలాష దేవునికి తెలుసు. నా ఆశ ఆయనే. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి దివారాత్రములు ఏడుస్తాను, కేకలు వేస్తాను. తిరిగి మరలా ఆయన పీల్చేయాలి నన్ను. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. దాట్ ఈస్ ద కీ ఆఫ్ దిస్ సాంగ్. ఈ కీర్తన మొత్తానికి కీ వర్స్ ఏంటో తెలుసా? నా పాపమును నేనేం చేస్తున్నాను? ఒప్పుకొనుచున్నాను, నా దోషమును ఒప్పుకొనుచు పాపమును గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారు, బలవంతులైన వారు ఉన్నారు. నిర్హేతముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలుకు ప్రతిగా నేను కీడును, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా నన్ను విడవకము, నా దేవా నాకు దూరముగా ఉండకము. నా రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఈ కీర్తనలో మనం దేనిని బట్టి ప్రభుని స్తుతించాలంటే వినండి జాగ్రత్తగా. మొట్టమొదటిది, ప్రభువు మనల్ని డిసిప్లిన్ చేసే దేవుడు. దానిని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించుచున్నావు గనుక మమ్మల్ని గద్దిస్తా ఉన్నావు. మీ గద్దింపులకై మీకు వందనాలు అని ప్రభుని స్తుతించుతాం. రెండవది కనుక మనం చూసినట్లయితే, ప్రభువా, మేము పడిపోయినప్పుడు, పాపములో పడిపోయినప్పుడు, అవిధేయులమైపోయినప్పుడు మీరు మమ్మల్ని తిరిగి రెస్టోర్ చేసే దేవుడుగా ఉన్నారు. విడిచిపెట్టే దేవుడవు కాదు. మా సహాయము నీవు. ఇక్కడ అంటున్నాడు, రక్షణకర్తవైన నా దేవా, రక్షించువాడు ఆయనే. హీ ఈజ్ అవర్ సాల్వేషన్. హీ ఈజ్ అవర్ సాల్వేషన్. నా రక్షణకర్తవైనటువంటి దేవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఆయన ఎవరంటే మనకు సహాయము చేసే దేవుడు. అంతేకాకుండా మన గాయములన్నిటిని మాన్పే దేవుడు. ఈ ఆత్మ సంబంధమైన రోగమంతటిని కూడా నయము చేసే దేవుడు. తిరిగి పోగొట్టుకున్నటువంటి ఆ రక్షణ ఆనందాన్ని రెస్టోర్ చేసే దేవుడు. పునర్నిర్మాణకుడు ఆయన. ఆయన పేరేంటి చెప్పండి? పునర్నిర్మాణకుడు. హీ రీబిల్డ్స్ అండ్ రెస్టోర్స్ లైవ్స్ బ్రోకెన్, ఫాలెన్. ప్రభుని స్తుతించుదాం, ఆరాధించుదాం. తలల వంచండి.